హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య అనిల్. సో ఈరోజు మేము కాడుగోడి ట్రీ పార్క్ వెళ్తున్నాము. చరణ్ను చాలా రోజుల నుంచి బయటికి తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాం, కానీ అసలు టైం అయితే దొరకలేదు. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి, అటు ఇటు వీకెండ్స్ అంతా ఫుల్గా బిజీ అయిపోయాము. సో ఈ వీకెండ్కి అయితే కంపల్సరీ చరణ్ని బయటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి పార్క్ అయితే వెళ్తున్నాము. సో మీలో ఎవరైనా నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు అయితే చూడండి. ఇప్పుడు పార్క్ అయితే వచ్చేసాము. ఈ పార్క్ వచ్చి వైట్ ఫీల్డ్కి దగ్గరలో ఉంటుంది. కాడుగోడి మెట్రో స్టేషన్కి అండ్ ఓఫామ్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. బస్ సౌకర్యం అయితే చాలా ఈజీగా ఉంది. ఇలా పార్క్ దగ్గరికి రాగానే మనకి మంచి గ్రీనరీ గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. ఈ గార్డెనింగ్ వచ్చి సుమధర కన్స్ట్రక్షన్స్ వాళ్ళైతే ఆర్గనైజ్ చేస్తున్నారంట. సో ఇలా కాంపౌండ్ చుట్టూ మంచిగా అనిమల్స్తో పెయింటింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. మంచిగా మనకి ఇక్కడ నీట్గా డస్ట్బిన్స్ కానీ అలాంటి అంతా మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు. సో ఇలా లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఇక్కడ ఒక ఫోటో బూత్ అయితే పెట్టినారు ఫొటోస్ తీసుకోవడానికి. మా చరణ్ అయితే మంచిగా మేమైతే ఫొటోస్ తీసాము. పిల్లలకైతే ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మా వాడైతే మంచిగా అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాడు. చూడండి ఎంత బాగా మొహం పెట్టి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాడు ఆ ఫ్రేమ్లో. ఇక్కడ ఎంట్రీ ఫీజు 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకైతే 5 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. పార్క్ టైమింగ్స్ 9 to 5:30 వరకు ఉంటుంది. మార్నింగ్ 6 to 9 వరకు అయితే ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంటుందంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వాకింగ్ జాగింగ్ చేయడానికైతే చాలామంది వస్తుంటారు కాబట్టి ఆ టైంలో అయితే ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా మనం లోపలికి రాగానే మనకు ఒక బుద్ధ స్టాచ్యూతో ఒక చిన్న పాండ్ అయితే కనిపిస్తుంది. మేము ఆన్లైన్లో చూసినప్పుడు మంచిగా లైట్లతో ఒక వాటర్ ఫ్లో అవుతున్నట్లు కనిపించింది, కానీ ఇప్పుడైతే ఇక్కడ కనిపించడం లేదు. మేబీ వాళ్ళు నైట్ ఈవినింగ్ టైమ్స్లో అలా ఆన్ చేస్తారనుకుంటాను. ఇక్కడ ప్రతి చెట్టుకి ఇలా ఒక క్యూఆర్ కోడ్ వాటి డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని ఆ చెట్టు యొక్క డీటెయిల్స్ అయితే మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ పార్కులో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేసి ఒక వెల్కమింగ్ బోర్డులో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు డీటెయిల్స్. ఇక్కడ అయితే ఈ పార్క్ని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అని అంటుంటారు. చాలా పెద్ద ట్రీస్ అయితే ఉన్నాయి. ఇది చూడడానికి ఫారెస్ట్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉన్నాయి. పార్కుని 1880వ సంవత్సరంలో మైసూర్ మహారాజు వాళ్ళు గవర్నమెంట్‌కి అయితే గిఫ్ట్‌గా ఇచ్చారంట. సో ఇక్కడ ఒక బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా! ఈ బోర్డ్‌లో అయితే ఇక్కడ ఈ పార్క్ మ్యాపింగ్ అయితే చూపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని చెప్పి. సో ఫుల్ బౌండరీస్ ఎంతవరకైతే ఈ పార్క్ ఉన్నది, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇట్లా లైక్ జిమ్ ఏరియా, ఈ చిల్డ్రన్స్ పార్కు, సో ఇట్లా అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు.
చిల్డ్రన్ పార్క్ దగ్గరికైతే వచ్చేసాము. అండ్ జిమ్ ఏరియా కూడా ఇక్కడే ఉంది. మేమైతే ఆఫ్టర్‌నూన్ 2:30కి 3:00 ఎళ్ళాం కాబట్టి అంతగా ఎవ్వరైతే లేరు. మేబీ ఈవినింగ్ 4:30, 5:00 అలా అయితే వస్తారనుకుంటా. మా చరణ్ అయితే ఆడుకోవడానికి స్టార్ట్ చేశాడు. పార్క్ అయితే చాలా పెద్దది. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లే గ్రౌండ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. ఈ పార్క్ వచ్చి మనకి దగ్గరికి 20 ఎకరాస్‌కి అయితే ఉంది అంట. మా వాడైతే ఒక్క ప్లేస్‌లో కూడా ఉండడం లేదు. ఒక చోట నుంచి ఇంకొక చోటకి తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ పిల్లోళ్ళు ఆడుకోవడానికి ఇలా స్లైడింగ్స్ గానీ, జారే బండలు, నెక్స్ట్ ఉయ్యాల ఇలాంటి చాలా అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. మా వాడు ఎక్కడ పడిపోతాడో అని చెప్పి వాళ్ళ నాన్న అయితే వాడిని పట్టుకొని వదలడం లేదు. సో, వాడే ఎక్కాలి, వాడే ఆడాలి అంటున్నాడు. మనకి ఇక్కడ సిటీస్‌లో, టౌన్స్‌లో పిల్లోల్ని పెంచడం అయితే చాలా కష్టము. విలేజెస్‌లో మనకి అవ్వ, తాత ఇట్లా పిన్ని, బాబాయ్ ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని కొంతసేపు అలా బయటికి తీసుకొనెళ్ళడము, అట్లా ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం పాస్ అవుతుంది. మనకి కొంచెం ఈజీ అవుతుంది. బట్ ఇక్కడైతే పెంచడం అంటే చాలా కష్టము. ఇట్లా 1 వీక్‌కి ఒకసారి అయినా ఇట్లా పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా ఇలాంటి ఒక బ్రేక్ మచ్ నీడెడ్ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా వాడైతే అసలు ఆ ఉయ్యాల పట్టుకుని మమ్మల్ని ముట్టుకోకూడదు అంటున్నాడు. వాడెక్కడ పడిపోతున్నాడో అని చెప్పి మాకైతే ఫుల్ టెన్షన్ అయితే అయ్యింది. అస్సలు పట్టుకోనివ్వడం లేదు. చూసారు కదా! సో, ఫైనల్‌గా ఇక్కడ మట్టిలోకైతే వచ్చేసాడు. ఎన్ని గేమ్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా ఇక్కడ మట్టితో ఆడుకోవాలి అంతే. ఇంకేమీ అవసరం ఉండదు. సో, ఈవినింగ్ అవ్వడంతో అప్పుడప్పుడే జనాలైతే వస్తూ ఉన్నారు. మా చరణ్ అయితే ఇంకా వెళ్దామని చెప్పడంతో సో, పక్కనే మనకి ఇక్కడ ఒక మాల్ అయితే కనిపిస్తుంది గదా! ఆ మాల్‌కైతే వచ్చాము. ఇదైతే పార్క్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దగ్గరకైతే ఉంది. ఆర్ స్క్వేర్ అనే మాల్‌కైతే వచ్చాము. సో, చూసారు గదా! మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పరిగెడుతూ అటు ఇటు వాడినైతే పట్టడానికి చాలా కష్టమైపోయింది. రావడం అర్జెంటు. ఇట్లా ఎళ్లి కార్‌లో అయితే కూర్చున్నాడు. సరే అని చెప్పి ఇంకొక కార్‌లో ఒక రౌండ్ అయితే వేపిచ్చాము ఫుల్‌గా మాల్ అయితే. మాల్‌లో ఇలా జూడియో షాప్ అంటే అక్కడికైతే ఎళ్ళాము. బట్టలైతే చూసాం గానీ, మేమైతే ఏం తీసుకోలేదు. సో, చరణ్‌కైతే ఫైనల్‌గా డ్రెసెస్ అయితే తీసుకొని, అలా షాపింగ్ అయితే ముగించుకొని వచ్చేసాము. ఇలా మా వీకెండ్ అయితే గడిచింది. చరణ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీకు గనక మా వీడియోస్‌ని అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ఇలా నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ బాయ్.